ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. గత 10 ఏళ్లలో సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం జలాలను సిరిసిల్ల మానేరు బ్రిడ్జ్ కిందకి తీసుకొచ్చిన విషయం ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసన్నారు. దీన్ని కప్పిపుచ్చటానికే నిన్నటి రోజు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిలు తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే ఇది మేమే చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. ఇక్కడి నేత కార్మికులను ఆదుకోవడానికి గత ప్రభుత్వం ఏటా 350 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. పాత బకాయిలు ఇంకా చెల్లిస్తూనే ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి రైతులకు నిరంతరం నిరందించిన గొప్ప దార్శనికుడు కేసీఆర్ అని కొనియాడారు. గతంలోనే మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ ప్రారంభించడం జరిగిందని, తీరా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వచ్చి మేమే నీరందిస్తున్నామని ఎల్లారెడ్డిపేట, వీన్నపల్లి మండల ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తోట ఆగయ్య, జిందం చక్రపాణిలు అన్నారు. దాదాపు సిరిసిల్ల పట్టణంలో ఆర్డర్లు 2 చీరల ఆర్డర్లని బట్టి 4 నెలలు గడిచినా కానీ ఇప్పటి వరకు యారన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి 200 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే కేవలం 78 మందికే రావడం జరిగింది 2 నెలల నుంచి. ఆ యారన్ వ్యవస్థ అట్లుంది. కొత్తది చీరలు 2 చీరలు ఇస్తానని బట్టి 4 నెలలు అయింది. ఈ రోజు వరకు వస్త్ర పరిశ్రమ పూర్తి స్థాయిలో ఏడాది అర్జెంటులు కుప్పగూలిపోయింది. అనేక కార్మికులు ఇలా ఇక్కడ సిరిసిల్ల బతుకుదేరు కొరకు వచ్చిన వాళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఇక మీరు రోజుకొక ప్రెస్ మీట్లు పెట్టి మేము అభివృద్ధి చేసిన వ్యక్తిని గుర్తించకుండా వాళ్ళు అభివృద్ధి చేయలేదు, ఇక మేమే చేస్తున్నాం చూడంటున్నారు. ఈ ఏడాది గంటల పాలనలో ఇది ఎంత బ్రహ్మాండంగా చేసిందో ప్రజలందరికీ అర్థమవుతుంది. గత అభివృద్ధిని విమర్శిస్తుంటే వారికే మాకు చూస్తుంటే వార్త చూస్తుంటే నవ్వొస్తుంది. కానీ ఇకనైనా వాస్తవాలు గమనించి మీడియా మిత్రులు కానీ గత ప్రభుత్వంలో పరిశ్రమను ఏ విధానంగా ఆదుకున్నాడు, మరి ఇప్పటి వరకు ఆర్డర్ని అర్థమవుతుంది. ఏ ఆర్డర్లు వచ్చినాయి, ఏ కార్మికుడు సంతోషంగా ఉన్నాడు, పూర్తి స్థాయిలో మీరు పబ్లిక్ దగ్గరికి పోయి పరిశీలించి మీరు ఎల్లగట్టాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను. వీడు వద్దని ముఖం మీద ఉమ్మేసి చీత్కరించిన నాయకులు ఇంకొంతమంది ఇట్లాంటి వాళ్ళు వచ్చేసి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, అట్లాగే కేటీ రామారావు గారి నియోజకవర్గానికి ఏం చేయాలంటే ప్రజలకు తెలుసు. ఎవరు అభివృద్ధి చేసినారు, ప్రజల సమస్యలు తీర్చింది ఎవరు, ప్రజల చింతకు నీళ్లు తీసుకొచ్చింది ఎవరు, ప్రజలకు కడుపు నిండా కరెంట్ ఇచ్చింది ఎవరు, 2 గ్రామాలకు ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసింది ఎవరు, ప్రజల కోసం మంచి సౌకర్యవంతమైన రోడ్లు వేసింది ఎవరు, నేతన్నల అదేంటి బతుకునిచ్చే బతుకమ్మను స్కీమ్ ద్వారా వాళ్ళ కుటుంబాలను ఉద్ధరించింది ఎవరు. ఇలా బైపాస్ రోడ్లో పోతూ ఉంటే అపరెల్ పార్కు అంటే యజమానులే, ఎవరైతే ఆసాములే యజమానులు, వర్కర్ టు ఓనర్ అంటే పని చేసే కార్మికుడే యజమానిగా మారే పథకాన్ని 1000 కోట్ల రూపాయలు పెట్టి 100 షెడ్లు నిర్మించి ఇలా సిరిసిల్ల నేతన్నలకు ఇవ్వాలనే సంకల్పంతో ఆ పథకాన్ని ప్రారంభించింది ఎవరు? కేటీ రామారావు గారు. ఇన్ని పథకాలు ఈ నియోజకవర్గానికి, ఇన్ని పథకాలు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఆ అభివృద్ధిని సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తే వారానికి 2 రోజులు 3 రోజులు వచ్చి వాటికి ఉత్తర ప్రగల్భాలు మాట్లాడి ఏడాదిలోనే మేము అన్నీ చేసినమాట. మరి ఇవన్నీ ఎవరు చేసిన రాబాయ్ అంటే ఏమంటారు చూడు, అదేంటి ఇంతకుముందు చెప్పిన శంకరన్న పెట్టని పొయ్యి కుండ లెక్క అన్నీ చేసినాం. కట్టిన ఇల్లు ఉన్నది, పెట్టిన కుండ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కాబట్టి వచ్చి కూర్చొని వేళ్ళకి వచ్చి వంట చేసుకొని తినుకుంటా అది తిన్నదనగాక వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బరాబర్ చెప్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇవాళ మిడ్ మానేరు కావచ్చు, ఇవాళ అన్ని ప్రాజెక్టులు కూడా నింపుకునే అవకాశం ఉన్నది. ఇవాళ మల్లన్న సాగర్ కావచ్చు, ఇలా రంగనాయక సాగర్ కావచ్చు, ఇలా అన్నపూర్ణ ప్రాజెక్టు కావచ్చు, ఇలా అనేకం ప్రాజెక్టులు కూడా కాళేశ్వరంతోని అనుసంధానంగా ఏర్పడ్డ ప్రాజెక్టులు మాత్రమే. ఇలా 420 రేవంత్ రెడ్డి కూడా 420 అమలు కానీ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఇలా మూసీ నదిని ప్రక్షాళన చేసిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి
లిఫ్ట్ తీసుకుపోయి నీళ్లను మూసీలో నింపి ఎప్పుడు కూడా 24 గంటలు కూడా స్వచ్ఛమైన జలాలు మూసీ నదిలో ఉంచుతానంటున్నాడు. మరి మూసీ నది తోని స్వచ్ఛమైన జలాలతోని నువ్వు మల్లన్న సాగర్ జలాలతో నింపుతా అంటున్నావు. మల్లన్న సాగర్ ఎవరు నింపినరు? మల్లన్న సాగర్ ఎవరు కట్టినరు? మీ బాబు కట్టిండా? లేదు, తెలంగాణ బాబు కేసీఆర్ గారు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టిండు. మరి కేసీఆర్ తెలంగాణ బాబు కట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి నువ్వు మూసీ నదికి నీళ్ళు ఎట్లా తీసుకుపోతా అంటున్నావు? నీకు ఏం అర్హత ఉన్నది? చెడు మాట్లాడే నీకు ఏ అర్హతతో తీసుకుపోతా అంటున్నావు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, అడ్డగోలుగా మాట్లాడితే ఇప్పటికే ప్రజలల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం పోయింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఇలా కేసీఆర్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలి, బీఆర్ఎస్ నాయకులనే గెలిపిద్దామని ప్రజలు ఊరూరా వాడవాడక చెప్తా ఉన్నారు. ఇలా నిన్న కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా బాపు మీరే రావాలి, మా సారే సీఎం కేసీఆర్ గారే కావాలని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా నిలదించారు. ప్రతి వాళ్ళు కూడా దేవాలయాలలో పూజలు చేసి ఇలా కోరుకున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మళ్ళొకసారి చెప్తా ఉన్నా, నేను అట్లాగే కాంగ్రెస్ మా సోదరులు అంటే మిగతా మండలాలలో మీటింగ్లు పెట్టి ఈయన ప్రెస్ మీట్ పెట్టగానే రేపు కొంతమంది మా తమ్ముళ్ళు, మా కాంగ్రెస్ అన్నలు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడతారు. ఈయనకు ఈ అర్హత లేదు, ఆయనకు ఆ స్థాయి లేదు. నేను కూడా ప్రజాక్షేత్రంలో 5 ధన రాజకీయాలను ఓడిద్దాం, ఉద్యమ నాయకుడిగా తనకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టం కట్టాలని టీపీటీఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్ ఎర్రగుంట ముస్తాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కోరారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి టీఎస్ యూటీఎఫ్ బలపరిచిన టీపీటీఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్ ఎర్రగుంట ప్రచారం నిర్వహించారు. ధన రాజకీయాల్ని ఓడిద్దాం, ఉద్యమ నాయకుడిగా తనను గెలిపించాలని అశోక్ కుమార్ కోరారు. శాసనసభ ఎన్నికల్లో ఉపాధ్యాయులు నీతి నిజాయితీకి అండగా నిలవాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తున్న నాకు ఈ ఎన్నికల్లో ఒకసారి అవకాశం కల్పించాలన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటును వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు వడ్లకొండ చంద్రం, హనుమంతరెడ్డి, శ్రీనివాస్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 40 సంవత్సరాల నుండి ఉపాధ్యాయ ఉద్యమాలలో ఆయా రంగాల్లో జరుగుతున్నటువంటి అవినీతికి, అణచివేతకు వ్యతిరేకంగా సారు ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఇవాళ ఉపాధ్యాయ రంగంలో కానీ లేదా విద్యారంగంలో కానీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ రాగానే చాలామంది ధనస్వాములు అట్లాగే రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులను మభ్యపెట్టి వాళ్ళ యొక్క సాలాభావం కోసం వస్తున్నారు. కానీ అశోక్ సార్ అలా కాదు. ఆయన ఉపాధ్యాయ రంగంలో ఉన్న విద్యారంగం పట్ల కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల కానీ పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. అందుకే అన్ని ఉపాధ్యాయ సంఘాలు తనను ఒక పోరాట యోధుడు కాబట్టి ప్రశ్నించే గొంతుక శాసనసభలో పెద్దల సభలో ఉండాలనేటువంటి ఉద్దేశం చేత సార్ను ఎన్నుకోవడం నిర్ణయించడం జరిగింది. అందుకే ఇవాళ సారు ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తను చేసినటువంటి పోరాటాలే తనని గెలిపిస్తాయనేటువంటి నమ్మకంతో తను ఉపాధ్యాయ రంగంలో ఎమ్మెల్సీగా నిలబడ్డాడు. కాబట్టి అతనికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము ముస్తాబాద్ పక్షాన కోరుతున్నాం. పాత్రికేయ మిత్రులకు నమస్సుమాంజలు. నేను మీ వై అశోక్ కుమార్ను. ఉపాధ్యాయుడిగా, హెడ్ మాస్టర్గా ఏపీటీఎఫ్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తగా, టీపీటీఎఫ్లో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి విద్యారంగంపై పూర్తి అవగాహన కలిగి ఉన్నాను. ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసము అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఉన్నాను. విద్యారంగ ప్రయోజనాల కోసము ప్రభుత్వంపై రాజీ లేని పోరాటాలు చేసి ఉన్నాను. అదే సమయంలో తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ జేఏసీ రాజకీయ మెదక్ జిల్లా జేఏసీ చైర్మన్గా కూడా పనిచేశాను. విద్యావంతుల వేదికలో రాష్ట్ర కమిటీలో పనిచేశాను. విద్యా పరిరక్షణ కమిటీలో కూడా పనిచేశాను. వీటన్నిటి వల్ల నాకు సామాజిక అవగాహన, సమాజంలో ఉండేటువంటి అంతరాలు, ఒక సమాజం మంచి సమాజంగా మారాలంటే ఏ రకమైనటువంటి నేపథ్యం ఉండాలో దానికి సంబంధించిన అవగాహన నాకు కలిగి ఉంది. కానీ ఈ మధ్యకాలంలో చట్టసభలకు ఏ అవగాహన లేని
కేవలం డబ్బు కలిగిన వాళ్ళని మాత్రం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది విద్యారంగానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడేటువంటి అంశం కాదు. ఒకవేళ నన్ను ఎంపిక చేసినట్టయితే ఉపాధ్యాయుల అధ్యాపకుల గొంతుకగా నేను చట్టసభలో వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయడం ద్వారా నన్ను గెలిపిస్తారని ఉపాధ్యాయులకు అధ్యాపకులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ క్లబ్ లో పోస్ట్ కార్డు ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వెంగళ శ్రీనివాస్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యమకారులను 250 గజాల స్థలాన్ని కేటాయించాలన్నారు. ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు వెంగళ లక్ష్మణ్, కుంభాల మల్లారెడ్డి, కొండ శంకర్, కుక్కుల ఆంజనేయులు, బింగి ఇజ్జగిరి, కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అనేక మంది ఉద్యమకారులు వారంతా వారు తయారై ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా పోరాటంలో పాల్గొని దెబ్బలు తిని జైల్లోకి వెళ్ళి శారీరక మానసికంగా అనేకమైనటువంటి నష్టాలకు వచ్చినటువంటి వాళ్ళు ఉద్యమకారులు. మరి ఆ రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది బయటకు రావడం జరిగింది. అలాంటి పోరాట యోధులకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో తప్పనిసరిగా ఇళ్ల స్థలం ఇస్తానని, వారికి కావలసినటువంటి అనేక రాయితీలను ఇస్తానని ప్రకటించడం జరిగింది. కావున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే ఉద్యమకారులకు మీరు ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు పరచాలని మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. ఈరోజు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈరోజు మేము పోస్టు కార్డు ఉద్యమం చేపట్టడం జరిగింది. వారికి విజ్ఞప్తి చేయడం ఏమనగా మరి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులను గుర్తించి వారికి అండగా నిలవాలని, మరి 250 గజాల స్థలాన్ని మరి ఇస్తామని, వారి సంక్షేమానికి మరి పెద్దపీట వేస్తామని, అదేవిధంగా ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటామని చెప్పి మరి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మరి అమలు చేయాలని చెప్పి ఈరోజు పోస్టు కార్డు ద్వారా మరి రేవంత్ రెడ్డి గారికి మేము పంపించడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, రాష్ట్రం ఉద్యమం కోసం మరి అనేక ఎన్నో ఉద్యమాలు చేసి మరి ఆ రోజు మరి యొక్క ఆర్థికంగా లేకపోయినా కూడా రాష్ట్రం ఏర్పాటు కావాలని, సుభిక్షంగా ఉంటే రాష్ట్రం వస్తే సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశం కొద్దీ అనేక ఉద్యమకారులు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని కూడా పక్కకు పెట్టి ఆర్థికంగా లేకుండా ఉద్యమంలో పాల్గొని మరి ఈరోజు ఆర్థికంగా లేకపోవడం, మరి వారు చితికిపోవడం జరిగింది. కాబట్టి ఆ ఉద్యమకారులంతా కూడా ఈరోజు మరి ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆర్థికంగా కానీ వారికి అండగా నిలిచి వారికి ఒక పెన్షన్ సౌకర్యాన్ని కూడా మరి ఈ ప్రభుత్వం ఇవ్వాలని, వారికి 250 గజాల స్థలం ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని మరి పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన మరి ఈరోజు చేపట్టడం జరిగింది. కావున రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు అందరికీ కూడా అండగా నిలవాలని, వారి హక్కుల్ని కాపాడాలని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాం. గంభీరావుపేట మండలం రత్నగిరిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి, మేడలమ్మ, కేతమ్మ, రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రత్నగిరిపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి, కేతమ్మ, మేడలమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు గత 4 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఒగ్గు కథ, చల్లలు వేట, అగ్నిగుండం తొక్కటం, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం కుల బాంధవులు, నాయకులు, మహిళా, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.
మరి భక్తులకు ఎవరైనా కట్నాలు రాయించుకోవాల్సి 100 రూపాయలు శ్రీ మల్లి ఎల్లారెడ్డిపేట గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో రేపు మెగా జాబ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పసుపులెట్టి నాగేంద్రరావు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో రేపు బుధవారం రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదవ ఇంటర్ మరియు డిగ్రీ పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు హైదరాబాద్ కు చెందిన వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధులచే ఉద్యోగ నియామకాల ఎంపిక ప్రక్రియ నిర్వహించబడను. కావున రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ నాగేంద్రరావు తెలిపారు. విద్యార్థులందరూ ఉపయోగించుకోగలరని మేము అనుకుంటున్నాము. 2005లో గాయత్రి డిగ్రీ కాలేజ్ అనేది స్థాపించడం జరిగిందండి. ఎంతోమంది విద్యార్థులకు ఫ్రీగా కూడా మేము విద్యను అందించబడుతుందండి. ఇక్కడ కళాశాల నందు మోస్ట్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారండి. 2021 మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందండి. ఈ మెగా జాబ్ మేళాకు 1218 మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి.
దాంట్లో 413 మందికి ఉద్యోగాలు అనేది వచ్చినాయండి. అలాగే ఈ గాయత్రి కళాశాల నందు ప్రైవేట్ జాబ్సే కాకుండా గవర్నమెంట్ జాబ్స్ అనేది కూడా చాలామంది స్టూడెంట్స్ అనేది మంచిగా సెటిల్ అయ్యారండి. ఇటువంటి అవకాశాన్ని ఈ జాబ్ మేళాన్ని సద్వినియోగపరచుకోవాలని మా గమనిక. ఫిబ్రవరి 24 సోమవారం రోజున పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనం ముందు జరిగే ధర్నాన్ని విజయవంతం చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ పిలుపునిచ్చారు. ఈ రోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్ వాటర్ ట్యాంక్ వద్ద పవర్లూమ్ కార్మికుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన పాలిస్టర్ మరియు ప్రభుత్వ ఆర్డర్ వస్త్రాల కూలీ పెంపు, 2023 బతుకమ్మ చీరల 10% యారాన్ సబ్సిడీ, వర్కర్ టు ఓనర్ తదితర సమస్యలపై చర్చించి వెంకంపేట, పద్మనగర్, అంబికానగర్, జేపీ నగర్ ఏరియాలకు సంబంధించి 14 మందితో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పలు డిమాండ్లతో ఫిబ్రవరి 1వ తేదీన పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులకు, చేనేత జౌళి శాఖ ఏడీ గారికి, లేబర్ అధికారి గారికి, మ్యాక్స్ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు మరియు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయిలో చేనేత జౌళి శాఖ అధికారులకు లెటర్లు ఇవ్వడం జరిగిందని, ఇప్పటికీ 15 రోజులు దాటినా కూడా సమస్యల పరిష్కారానికి ఏ ఒక్కరు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్, సబ్బని వెంకటాద్రి, ఎన్ఎం శేఖర్, బొద్దుల అశోక్, ఎన్ఎం సంతోష్, మిటపల్లి వెంకటేశం, గడ్డం గణేష్, సబ్బని బాలరాజు, గోరింటాకు మల్లేశం, బొప్పరాజు కుమారస్వామి, తాటికొండ రమేష్, నాగుల కనకయ్య, గడ్డం సంజయ్ కుమార్, కొడం సత్యనారాయణ, గోరింటాల జగదీష్, రాపెల్లి లక్ష్మణ్, సంతపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిరిసిల్లాలోని వెంకంపేట, పద్మనగరు, జేపీ నగర్, అంబికనగరు పవర్లూమ్ కార్మికుల సమావేశాన్ని పద్మనగర్ వాటర్ ట్యాంక్ వద్ద నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా సిరిసిల్లాలో పవర్లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి పాలిస్టర్ కూలీని పెంచాలని, అదేవిధంగా మరి బతుకమ్మ చీరలకు సంబంధించి 2023 సంవత్సరం పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి 10% యారన్ సబ్సిడీని మరి అందించాలని, అదేవిధంగా రాబోయే మహిళా పొదుపు సంఘాల చీరల ఆర్డర్కి సంబంధించి మరి పవర్లూమ్ కార్మికులకు రోజుకు 1000 రూపాయల వేతనం వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని, అదేవిధంగా గతంలో బతుకమ్మ చీరలకు ఇచ్చినటువంటి మాదిరిగానే 10% యారన్ సబ్సిడీ ఇప్పుడు వచ్చే చీరలకు కూడా కార్మికులకు అందించాలని, అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించాలని తదితర సమస్యల మీద ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి 2023 10% యారన్ సబ్సిడీని అందించడంలో తీవ్రంగా కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి గత సంవత్సర కాలంగా సరైన ఉపాధి లేక కార్మికులు ఇప్పటికే 15 మంది కార్మికులు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. మరి కార్మికుల ఉపాధి కోసం ప్రభుత్వం ఈ చీరల ఆర్డర్ని ఇచ్చింది. కానీ ఇంతవరకు మరి కార్మికులకు కోసం ఇచ్చిన ఆర్డర్కు సంబంధించి కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించలేదు. కాబట్టి కార్మికులకు 1000 రూపాయల రోజుకు వేతనం వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలి. అదేవిధంగా ఇక్కడ పాలిస్టర్ వస్త్రానికి కూడా కార్మికుల కూలీ అగ్రిమెంట్ ముగిసినా కూడా ఇక్కడ యజమానులు కూలీ పెంచలేదు. కాబట్టి వెంటనే యజమానులు కూలీ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కార్మికుల శాశ్వత పరిష్కారంలో భాగంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా ప్రభుత్వం అక్కడ వర్క్ షెడ్లను నిర్మించింది. వాటిని కూడా వెంటనే పూర్తి చేసి కార్మికులని వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి. ఈ తదితర డిమాండ్ల మీద పాలిస్టర్ కూలీ, యారన్ సబ్సిడీ, ఇతర డిమాండ్ల మీద మరి ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం రోజున పెద్ద ఎత్తున మరి పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘ భవనం ముందు పెద్ద ఎత్తున సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టి సమస్యలను మరి తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి సిరిసిల్ల పట్టణంతో పాటుగా మరి తంగలపల్లి, చంద్రంపేట, రాజీవ్ నగర్ ఏరియాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని పవర్లూమ్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొని మన యొక్క సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా తెలియడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు సమావేశంలో ఇక్కడ 14 మందితో కూడా ఒక కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేస్తేనే ఆ రకంగా మన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ 24న జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇల్లంతకుంట జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దేవరాజు ఆధ్వర్యంలో నూతన అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా ఇల్లంతకుంట జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దేవరాజు ఆధ్వర్యంలో
కాలేజీ అధ్యాపకులు అందరూ కలిసి మండల కేంద్రంలో ఉన్న జెడ్పీ హై స్కూల్ మరియు వల్లంపట్ల, కందికట్కూరు, పొత్తూరు, గాలిపల్లి గ్రామాల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఇల్లంతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గల సౌకర్యాలు వివరించారు. మా జూనియర్ కళాశాలలో విశాలమైన తరగతి గదులు, ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు, లైటింగ్ సదుపాయం, బాలులకు బాలికలకు వేరువేరుగా క్రీడా సామాగ్రి సమకూర్చినట్లు తెలిపారు. 20 నుంచి 25 సంవత్సరాల అర్హత అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే కార్పొరేట్ కు ధీటుగా బోధన అందిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం కలదని, నేరుగా వాళ్ళ ఖాతాలోనే డబ్బు జమ చేయడం జరుగుతుందన్నారు. పాఠశాలకు ఇచ్చేసి మా విద్యార్థులకు ఇచ్చి మంచి సలహాలు. ఎందుకంటే దూరపు కొండలు నున్నగా అనిపిస్తాయి. కాకపోతే దగ్గరగా ఉన్నటువంటి పాఠశాలను వదులుకొని ఎక్కడో దూరంగా ఉన్నటువంటి కార్పొరేట్ కళాశాలకు పోవడం కన్నా మన గవర్నమెంట్ కళాశాల అనేటువంటి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ తోటి ముందుకు వస్తున్నాయి. సో కాబట్టి ప్రభుత్వం ఏదైతే కల్పిస్తున్నటువంటి సదుపాయాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు చక్కగా వినియోగించుకొని మీ భవిష్యత్తుకి మంచి చక్కటి బాట వేసుకుంటూ ఇటు ఆర్థికంగా ఇటు విద్యాపరంగా కూడా చక్కటి విద్యాభ్యాస. ఇటీవల్ల మీరు పేపర్ కూడా చూస్తుంటారు, సార్ బహుశా చెప్పడం మర్చిపోయారేమో, మిడ్ డే మీల్ స్కీమ్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలకు కళాశాలకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా అయితే మన మిడ్ డే మీల్స్ కార్యక్రమం ఉందో అలాంటి కార్యక్రమమే అదే కార్యక్రమాన్ని నెక్స్ట్ లెవెల్లో జూనియర్ కాలేజ్ కూడా వర్తింపజేస్తున్నట్టుగా మనం చదివాం. కాబట్టి అటువంటి సదుపాయాలు కేవలం మన ప్రభుత్వ కళాశాలలో దొరుకుతాయి. ప్రభుత్వ కళాశాలలోకి వచ్చినటువంటి లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అంతా పర్మనెంట్ లెక్చర్స్, ఒకప్పుడు కాంట్రాక్ట్గా ఉండే, కాకపోతే ఇప్పుడు అంతా పర్మనెంట్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు కూడా చాలా చక్కటి ప్రతిభను కలిగినటువంటి వాళ్ళు. మనం ఒకటి ధ్యాస మీద ఉండాలి, ఫోకస్ స్టడీస్ పైన పెట్టి ఈ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఇలాంటి అవకాశాలను వినియోగించుకొని చక్కటి భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. సో మా పాఠశాలకు వచ్చేసి మా విద్యార్థులకు ఇంత మంచి చక్కటి సూచనలు ఇచ్చినందుకు ప్రత్యేకించి ప్రిన్సిపల్ గారికి మరియు వారి యొక్క బృందానికి ధన్యవాదాలు తెలుపుతాం. థ్యాంక్ యూ సార్. ఉన్నవి మా ఎగ్జామ్స్ అయిపోయిన తెల్లవారి నుంచి 21st నుంచి మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ ఎగ్జామ్స్లో చాలా చక్కగా చదువుకొని మంచి ప్రజెంటేషన్ ఇచ్చి హైయెస్ట్ స్కోరింగ్తో మంచి రిజల్ట్స్ తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు చెప్పాల్సిన అంశం ఏంటి, నేను వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే మన దగ్గర మన మండలంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఇల్లంతకుంట కళాశాల ఉన్నది. ఈ కళాశాల 2001లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇది 2025వ సంవత్సరము, 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరము కంటిన్యూ అవుతున్నది. సో ఈ ఇంత వ్యవధిలో 25 సంవత్సరాల స్పాన్ ఆఫ్ పీరియడ్లో నేను 8 సంవత్సరాలు ఇక్కడనే జూనియర్ లెక్చరర్, జువాలజీ లెక్చరర్గా నేను పనిచేశాను. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకొచ్చినాము. ఇప్పటి నుంచి ఈ గత సంవత్సరం వరకు కూడా మన దగ్గర మన సిరిసిల్ల జిల్లాలో మన ఇల్లంతకుంట కళాశాల నుంచి మంచి రిజల్ట్స్ వస్తున్నవి. జిల్లాలో 2వ ప్లేసు, 3వ ప్లేసు మన జిల్లాకు ఉత్తీర్ణత శాతంలో ఉన్నది. ఇప్పుడు నేను మొన్న ట్రాన్స్ఫర్లో ఆగస్టులో ఇక్కడికి ట్రాన్స్ఫర్లో వచ్చినాను. నాకు ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఎందుకంటే నేను ఇంతకుముందే పూర్వకాలంలో పనిచేసి ఇక్కడ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇక్కడే పనిచేసేటువంటి అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. మా విధానంలో మన దగ్గర మన కళాశాలలో మంచి వసతులతోని కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా మన దగ్గర అన్ని రకాల వసతులు సౌకర్యాలు ఉన్నవి. చాలా చక్కని విద్యా బోధన జరుగుతున్నది. మంచి క్వాలిఫైడ్ స్టాఫ్ మన దగ్గర ఉన్నది. అండ్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఉన్నాయి, లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించి స్పెషల్ కోచింగ్ మన దగ్గర జరుగుతూ ఉన్నది. నీట్ కానీ, వెబ్సైట్ కానీ, ఇటు ఫార్మసీకి సంబంధించి బైపీసీ పిల్లలకు అవసరమైనటువంటి స్కిల్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకు అవసరమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన కోచింగ్ కానీ, సిఈసీ పిల్లలకు అవసరమైనటువంటి జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రిపరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడానికి మేము అన్ని రకాల ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. అట్లే పిల్లలకు చక్కని మోటివేషన్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసి మీ భవిష్యత్తులో మీరు ఏ రకంగా చదువులో ఉన్నతంగా రాణించవచ్చు, మీకు మీ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు అనే అంశాలపై మంచి సైకాలజిస్టుల ద్వారా అండ్ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులతోని మీకు స్పెషల్ క్లాసెస్, వీక్లీ క్లాసెస్ అనేది రన్ చేయడం జరుగుతున్నది.
క్లెవర్ పిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఎఫ్సెట్ క్లాసెస్ సపరేట్గా రన్ చేస్తూ మంచి ర్యాంకులు రావడానికి మేము తోడ్పాటు అందిస్తున్నాం. లాస్ట్ ఇయర్ పిల్లలు మన దగ్గర హైదరాబాద్లో టాప్ 10 ఎంసెట్ కాలేజీలలో జాయిన్ అయ్యారు. మన దగ్గర ఆ పిల్లలు అసలు 0 ఫీజుతోని వాళ్ళకు ఎలిజిబిలిటీ వచ్చింది. కాలేజీ ఫీజు ఏ రకంగా కూడా ఒక 1 రూపీ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. గవర్నమెంట్ కాలేజీలో చదివినటువంటి పిల్లలు ఇటు మెడిసిన్లో కానీ, ఫార్మసీలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ జాయిన్ అయినట్లయితే వాళ్ళకి ట్యూషన్ ఫీజు 0 ఉంటుంది. సో ఇదొక వెసులుబాటు ఉంటుంది. మన దగ్గర అట్లా కోచింగ్ ఇస్తున్నాము. పిల్లలు ఇప్పుడు 4-5 పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీల్లో మంచి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతూ ఉన్నారు. వాళ్ళు మంచి బ్రైట్ ఫ్యూచర్ వస్తుంది. సో మీకు కూడా అట్లాంటి ఫ్యూచర్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బైపీసీ నాట్ ఓన్లీ ఎంపీసీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ మన దగ్గర వొకేషనల్ కోర్సు కూడా ఉంది. వొకేషనల్ కోర్సులో చదివినటువంటి పిల్లలకి టూరిజం డెవలప్మెంట్ కింద వాళ్ళకి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీకు ఇష్టం ఉన్నటువంటి గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి మీరు మన దగ్గర ఉన్నటువంటి కళాశాలలో ఉన్నటువంటి వసతులు సౌకర్యాలను ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్లో చదివేటువంటి పిల్లలందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఇయర్లీ 5,000 రూపీస్ స్కాలర్షిప్ కూడా వస్తుంది. అది స్కాలర్షిప్ నేరుగా మీ అకౌంట్లో జమ అవుతుంది. ఫ్రీ బుక్స్ ఉన్నవి, మంచి ల్యాబొరేటరీ సౌకర్యం ఉంది, లైబ్రరీస్ ఉన్నవి, మంచి గ్రౌండ్ ఉన్నది, అన్ని ఆటలకు సంబంధించినటువంటి సామాగ్రి ఉంది, వీక్లీ వన్స్ ఆడుకునేటువంటి అవకాశం ఉన్నది. ఏ రకమైనటువంటి మానసిక ఒత్తిడి లేకుండా చాలా చక్కగా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో స్పెషల్గా అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ అని అంటే మేము 9:30 to 4 మా పీరియడ్ అయిపోయింది అని అంటే మీకు మాకు సంబంధం లేదు అన్నట్టుగా కాకుండా 9 to 4:30, 5 o'clock వరకు మేము స్పెషల్ క్లాసెస్ కూడా రన్ చేస్తూ ఉన్నాము. కొంచెం స్లో లర్నర్స్కి లేకుంటే విషయం అవగాహన కాకుండా ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే లేదా ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్తో రెగ్యులర్గా క్లాసులకు అటెండ్ కాని పిల్లలను గుర్తించి వాళ్ళకి సపరేట్గా రెమెడియల్ క్లాసెస్ కూడా రన్ చేయడం జరుగుతూ ఉంది. మంచి ఫలితాలు సాధించడంతో పాటుగా మీ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు మీరు యూజ్ చేసుకొని బిడ్డ. మీరు ఇప్పుడు ఇక్కడ నేను 2001 నుంచి 8 వరకు ఇక్కడ పనిచేశాను. లాంగ్ స్టాండింగ్ అవడం మూలంగా ఇక్కడ నుంచి హుస్నాబాద్ వెళ్ళినాను. ఇక్కడ చేసినటువంటి సర్వీసులు దృష్టిలో పెట్టుకొని అక్కడ హుస్నాబాద్లో కూడా 5 years వర్క్ చేశాను. అక్కడ వర్క్ చేసినటువంటి నా పనితనాన్ని గుర్తించి 2012వ సంవత్సరంలో స్టేట్ బెస్ట్ లెక్చరర్ అవార్డు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కులగణన రీసర్వేలో మాజీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనాలని పర్షా హనుమాన్లు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ భవన్ లో పర్షా హనుమాన్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హనుమాన్లు మీడియాతో మాట్లాడుతూ గతంలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ కుల గణనలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనలేదని అపవాదును తొలగించుకునేందుకు రిజర్వేషన్ మంచి అవకాశమని పర్షా హనుమాన్లు అన్నారు. కేటీఆర్ కుల గణనలో పాల్గొని మీడియా మాధ్యమాల ద్వారా విడుదల చేయాలన్నారు. ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారము బీసీ కులగణన కూడా సంవత్సరం లోపల పూర్తి చేసింది. అయితే ఆ సంవత్సరం లోపల చేసిన ఈ సర్వే 96.9% అని చెప్పి ప్రభుత్వము అసెంబ్లీలో చెప్పింది. ఇంకా కొంచెము మిగిలిపోయినరు 3.1% అన్నారు. అందులో దాదాపు ఎక్కువ మట్టుకు కొంత బీసీలే లెక్కలలో తక్కువ కనబడుతుంది. కాబట్టి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. అందులో ఓసీలు జనాభా పెరిగింది, ఎస్టీ జనాభా పెరిగింది, మైనారిటీ జనాభా పెరిగింది. కానీ బీసీలే తగ్గింది. కాబట్టి మేము ఈ అసెంబ్లీలో బీసీ కులగణన రిపోర్టు పెట్టిన అనంతరము మా బీసీ సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన వ్యక్తం చేసినాం. బీసీ కులగణన సరిగా జరగలేదు, అందరూ పాల్గొనలేరు. కాబట్టి ఇంకా అందరు పాల్గొనేటట్టు రీసర్వే చేయాలి, పునఃసమీక్షించాలి, పారదర్శకంగా మళ్ళీ వేసి రిపోర్ట్ని ఇవ్వాలని చెప్పి ఎక్కడికక్కడ మేము బీసీ సంఘాలుగా ప్రాతినిధ్యం చేసినాం, నిరసన వ్యక్తం చేసినాం. ఎట్ ది సేమ్ టైం అసెంబ్లీలో కూడా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా బీసీ నిర్ణయం ఎత్తుకొని బీసీ కులగణన సర్వే సరిగా చేయలేరు, అంత తప్పుల తడక ఉన్నది. ఏదో తూతు మాత్రంగా మీరు తీర్మానం పెట్టి కేంద్రానికి పంపిస్తామని అంటుర్రు. అది కాదు, బీసీ బిల్లు పెట్టి చట్టం చేయాలి. చట్టం చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది స్థానిక సంస్థలు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ మంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కేటీఆర్ గారు అసెంబ్లీలో బ్రహ్మాండంగా మాట్లాడారు. నిజంగా ఉన్నదన్నట్టు మాట్లాడాలంటే బీసీలకు సంబంధించిన ఈ కులగణనలో మాత్రం అసెంబ్లీలో
బీసీల పక్షాన మాట్లాడినందుకు కేటీఆర్కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ కేటీఆర్తో పాటు ఆ బీఆర్ఎస్ శ్రేణులకు కూడా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా క్షేత్రస్థాయిలో నిరసనలు చేయాలని చెప్పి కూడా పిలిపించారు. ఇటు మా బీసీ సంఘాలు అటు బీఆర్ఎస్ శ్రేణులు ఒత్తిడి వలన ప్రభుత్వము తన నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ రీసర్వే చేస్తూ ఉన్నది. ఈ నెల 16 నుంచి 20 వరకు రీసర్వే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం చేస్తుంది. కాబట్టి ఎవరైతే ఇందులో పాల్గొనలేరో తెలంగాణలో అందరు యావత్ తెలంగాణలోని అందరూ పాల్గొనాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఏదైతే గతంలో చేసిన సర్వేలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే బీసీ కులంలో పాల్గొనలేదు కాబట్టి ఒక సిరిసిల్ల నియోజకవర్గ వాసిగా ఇక్కడి బీసీ ఉద్యమ నేతగా కేటీఆర్కు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ఉన్న అపవాదు పోవాలంటే ఈ రీసర్వేలో మీరు పాల్గొనాలి, పూర్తి సమాచారము ఇవ్వాలి, అది ప్రెస్కు కూడా ఇవ్వాలి, అది ప్రచారం అవుతుంది, మీరు ట్విట్టర్లో పెట్టాలి. దాంతో మిగతా వాళ్ళు కూడా అందరూ పాల్గొంటారని చెప్పి తెలియజేస్తూ ఈ రీసర్వేలో పాల్గొనాలని కేటీఆర్కు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అపవాదు పోతుంది కాబట్టి పాల్గొనలేదని అపవాదు పోతుంది. లేని వాళ్ళు చర్చలో పాల్గొన అవకాశం లేదని చెప్పి కూడా చాలా మంది వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి నేను ఈ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఓటర్గా, సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఒక బీసీ ఉద్యమ నేతగా ఉన్న నేను మీకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సర్వేలో పాల్గొనాలని. కాబట్టి ఈ ప్రభుత్వము కూడా భేషజాలం పోకుండా ఉన్నది ఉన్నట్టు వాళ్ళు అనుకుంటే ఏదో తూతు మాత్రంగా చేద్దాం అనుకుంటే చేయొచ్చు. కానీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.